తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళందరి పెద్దల్ని పిలిపించుకొని నీతులు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళంటే నాకు ఇష్టం లేక కాదు, సినిమా వాళ్ళంటే విశ్వాసం ఉంది, కానీ సినిమా వాళ్ళు కొంచెం సంయమనం పాటించి జాగ్రత్తగా పద్ధతిగా ఉండండి మీరు అని స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏంటా వార్నింగ్ అంటే డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా యాడ్ చేయాలంట. సిగ్గు శరమ ఉందా రేవంత్ రెడ్డి గారికి? ప్రతి సినిమా డిస్క్లైమర్లో సినిమా హీరోల మొహము హీరోయిన్ల కంటే మొహం కంటే ముందు కింద సిగరెట్ తాగొద్దు, పొగ త్రాగొద్దు, క్యాన్సర్ కారకాలు అని చెప్పి ముందు వేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇది చూడట్లేదేమో. పబ్లిక్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ముందుగా స్పందించాలి, భూకంపాలు వరదలు వచ్చినప్పుడు అట్లే ఇంట్లో కూర్చోకూడదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. చీము నెత్తురు కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు అన్నది నా అభిప్రాయం. మీరు చూసుకుంటే మొన్న ఖమ్మంలో వరదలు వచ్చాయి, విజయవాడలో వరదలు వచ్చాయి. ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా స్పందించారా? ముందు స్పందించింది సినిమా ఇండస్ట్రీని. ధర్మంగా మాట్లాడుకుందాం. ₹1,00,00,000 ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ ₹1,00,00,000, ఆంధ్రాకి ₹1,00,00,000. మహేష్ బాబు ₹1,00,00,000, ఆంధ్రాకి తెలంగాణకి ₹1,00,00,000. ప్రభాస్ కూడా సేమ్. మోహన్ బాబు గారు 50 లక్షలు, 25 lakhs అనుకుంటాను. ఇలా సినిమా ఇండస్ట్రీని ఎప్పటికీ ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు ముందుగా ఉన్నది సినిమా ఇండస్ట్రీనే, రాజకీయ నాయకులు కాదు. అది కూడా మీ తెలంగాణలో ఎవరెవరు ఎన్ని కోట్లు సాయం చేశారో చెప్పొచ్చు, నోట్ లెక్కలో చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ₹1 ఎవడు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు పిసుక్కుంటున్నాడు. మొన్నటికి మొన్న ఒక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, పేరు నాకు గుర్తులేదు, సమ్రెడ్డి భూపతి రెడ్డి అనుకుంటా, ఒరే ఆంధ్ర నా కొడక, అల్లు అర్జున్ గారిని ఒరే ఆంధ్ర నా కొడక, నీ సినిమాలు ఇక్కడ ఆడనివ్వం, మా రేవంత్ రెడ్డిని అంటావురా నువ్వు నా కొడక. ఈ ఎమ్మెల్యేకి అల్లు అర్జున్ కొడుకు, మరి అల్లు అరవింద్ కొడుకు ఎవరు? వీళ్ళ అమ్మమ్మగుడు. వీళ్ళకి ప్రాంతీయ భేదం ఉంది, సినిమా వాళ్ళ పట్ల విశ్వాసము లేదు. సినిమా వాళ్ళు కోట్లు సంపాదించుకుంటూ ఉండొచ్చు, అఫ్కోర్స్ అది నిజమే కావచ్చు. స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. స్పందించాల్సింది ఎవరు? ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలచే ఎన్నుకోబడిన రాజకీయ నాయకులే స్పందించాలి. సిగ్గు శరము లేకుండా ఫార్చునర్ కార్లలో తిరుగుతూ ఏసీ రూమ్లో పడుకోవటం కాదు చేయాల్సింది. ఎస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.